హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇది నా సెకండ్ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకీ చెప్పలేదు కదా. బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సౌత్ అండ్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్. ఇప్పుడు మేము బస్సు ఎక్కుతున్నాం. అక్కడి నుంచి బార్కింగ్ స్టేషన్కి వెళ్తాము. ఇదే బార్కింగ్ స్టేషను. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, సెంట్రల్ ట్రైన్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రైన్. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ ఏంటంటే సెంట్రల్ ట్రైన్ ఎక్కాలి. ఇంచుమించు ఒక 45 మినిట్స్ ట్రావెల్ అయితే ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ ట్రైన్. సెంట్రల్ ట్రైన్ వచ్చి C2C అనమాట. మీరు ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే కంపల్సరీగా ప్లాన్ చేయండి. వీకెండ్స్ అయితే బాగుంటుంది. నాకు తెలిసి వీకెండ్స్ అయితే మీరు బుక్ చేసుకోండి. 1 డే 2 డేస్ ముందు బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోండి, బాగుంటుంది. మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అబ్బా అని చూద్దామని ఇలా కెమెరా తిప్పితే చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ చేద్దాం. కమా డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్. చూసారు కదా, అందరూ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. నాకు ఒక ఫోటో అయితే తీయలేదు, తీయమని అడిగాను. అక్కడికి వెళ్ళాక తీస్తానులే అన్నారు. ఓకే, చూడండి మనం బీచ్కి అయితే వచ్చేసాము. వెళ్తున్నాము ఇంకా ఫ్రంట్కి. పైన ఉన్నాము. మనం పైనుంచి కిందకి దిగాలి. లిఫ్ట్ ఉంటుంది ఫ్రంట్, ఆ లిఫ్ట్ నుంచి కిందకి దిగాలి. బట్ ఇక్కడి నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓ పక్కన యాక్టివిటీస్, ఓ పక్కన సముద్రం. ఎక్సలెంట్గా చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. జైంట్ వీల్ కూడా ఉంది. బహుశా యాక్టివిటీస్ కాబట్టి పిల్లలు వస్తే కనుక చాలా ఎంజాయ్ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక ట్రై చేయండి, తీసుకురండి. అడ్వెంచర్ ఐలాండ్ అంటే చూపిస్తాను చూడండి. అడ్వెంచర్ ఐలాండ్. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అడ్వెంచర్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ లోపల చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, మీకు లాస్ట్లో చూపిస్తాను. చిన్న గేమ్స్ నుంచి పెద్ద గేమ్స్ వరకు అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. చలి మాత్రం చంపేస్తుంది. ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. వెదర్ చూస్తే, ఫోన్లో వెదర్ చూస్తే ఎంత ఉందని చూస్తే -4 అయితే ఉంది. వామ్మో, -4 అంటే అసలు చాలా అంటే చాలా చలిగా ఉంది. స్వెటర్స్ కూడా ఆగడం లేదు. ఇంత చలిలో కూడా వీడు చూడండి సైకిల్ తొక్కుతున్నాడు. వామ్మో ఏంద్రయ్యా, చాలా దారుణంగా ఉంది. బట్ ఓకే, ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ క్యాండీస్, కుకీస్, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి వెరైటీగా ఉంది. నీళ్ళు వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. సరే మనం ముందుకు వెళ్దామని చెప్పి మేము బీచ్లో ఫొటోస్ దిగుతుంటే ఒక బ్రిడ్జ్లా కనిపించింది. ఏంటని చూడడానికి వచ్చాము. ఇక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి, ట్రైన్ అండ్ బై వాక్. ట్రైన్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మేము. బై వాక్ అయితే 1.7 పౌండ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వాకేనే కాదు, వాక్ ప్రిఫర్ చేసిన వాళ్ళు వాక్ ప్రిఫర్ చేస్తారు, లేదా ట్రైన్ ప్రిఫర్ చేసిన వాళ్ళు ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. పక్కన ట్రాక్ కనిపిస్తున్నట్టుంది చూడండి, అక్కడ ట్రైన్. మీకు ట్రైన్ వచ్చినప్పుడు కూడా ట్రైన్ చూపిస్తాను. బట్ ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. బట్ చలి అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది. వీడియో తీస్తున్నానే కానీ నా హ్యాండ్స్ అయితే ఫుల్ వణుకుతుంది. చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నారో స్వెటర్స్ వేసుకుని. బట్ చూడండి, నేను ట్రైన్ చూపిస్తాను కదా, ఇదే ట్రైన్ అక్కడి నుంచి వస్తుందన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రైన్ మీద రావాలి. బై వాక్ అయితే నేను ప్రిఫర్ చేయను. చాలా అంటే చాలా చలిగా ఉంది. ఉత్తప్పుడు అంటే ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఈ టైంలో ఇంత వింటర్, ఇంత చలిలో నేనైతే ప్రిఫర్ చేయను. ఖచ్చితంగా ట్రైన్ ప్రిఫర్ చేస్తాను. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎప్పుడు నేను ఇంత వాక్ నడవలేదు. నాకైతే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. బాగుంది. మ్యాక్సిమం వచ్చేసాం. అదిగోండి అక్కడికి వెళ్ళాలి. మ్యాక్సిమం వచ్చేసాం. అక్కడ ఏముంటుందో ఏంటో తెలీదు. ఏదో సంథింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి మేము నడుస్తున్నాము. అక్కడ ఏముంటుందో తెలియదు, కానీ అక్కడ ఏం లేకపోతే మాత్రం మేము చాలా డిసప్పాయింట్ అవుతాం. ఇక్కడ చాలా కలర్ఫుల్గా హౌసెస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ కెమెరా బ్యాగ్లోంచి తీయాలి. బట్ హ్యాండ్స్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి న్యూయార్క్ కూడా వెళ్ళచ్చు. 3493. ఇది 1.3 మైల్స్. మేము నడిచి వచ్చిన బ్రిడ్జ్ ఏంటంటే 1.3 మైల్స్. ఇక్కడికి వచ్చి చూసాం, ఏమీ లేదు. ఇక్కడ ఉన్నదల్లా 2 ఒక పక్కన లైఫ్ బోట్ అని ఒకటి ఉంది, అదిని ప్లస్ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. రెస్టారెంట్ ఫుడ్ అయితే టూ మచ్ హెవీ కాస్ట్. చూడండి, అది రెస్టారెంట్.
ఇక్కడ చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. విజిట్ ది లైఫ్ బోట్కి సంబంధించింది ఏదో చెప్తారంట అక్కడ. నాకు తెలిసి లోపల బోట్ ఉంటుంది అనుకుంటున్నాను. 2 బోట్స్ 3 బోట్స్ ఉంటాయి అనుకుంటున్నా. కనీసం ఒక బోట్ అయినా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. చాలా బాగుంది. ఓకే, బట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే రాకూడదు. ఓకే, బాగుంది. చూడండి అక్కడ 2 చెప్పా కదా, లోపలికి వచ్చాము. 2 బోట్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్లో. బోట్స్ అయితే బాగున్నాయి. ఇది సెల్ఫ్ బోట్స్ అనుకుంటా ఇవి. సెల్ఫ్ బోట్స్ బాగున్నాయి. లైఫ్ బోట్, దీని గురించి కూడా మీకు క్లియర్గా మీకు పెట్టాను. సర్లే ఇంక చూసాను చాలని చెప్పి రిటర్న్ వచ్చేద్దామని చెప్పి అక్కడ ట్రైన్ టికెట్ తీసుకున్నాము. ట్రైన్ టికెట్స్ తీసుకుని 5 మెంబర్స్కి మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ స్టార్ట్ అయింది. చూడండి ఎలా వెళ్తుందో. సముద్రం మధ్యలోంచి ట్రైన్లో ఎక్కుతుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే నచ్చింది. వచ్చేసాం మనం వచ్చాము. ఇదే స్టేషన్. అక్కడ 2 ఉన్నారు కదా, వాళ్ళు టికెట్స్ చెక్ చేస్తారు. టికెట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. లోపలికి రాగానే మ్యూజియం ఉంది. క్రిస్మస్ కదా, ఇక్కడ క్రిస్మస్ చాలా బాగా అంటే బాగా జరుపుకుంటారు. అందు గురించి ఇక్కడ చాలా డెకరేషన్, చాలా నైస్ డెకరేషన్ చేశారు. సూపర్ డెకరేషన్ అండ్ లైట్స్ కూడా పెట్టారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చూడండి, మీకు ఒకటి చూపిస్తూ ఉంటాను. డిజైన్ ప్రతిదీ కూడా, ప్రతి బొమ్మ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ డెకరేషన్ అనే కాదు, బొమ్మలనే కాదు, లోపల చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. లైబ్రరీ ఉంది, ఒక మినీ లైబ్రరీ ఉంది, ఒక మినీ స్టాల్ ఉంది. టీషర్ట్స్ అమ్ముతున్నారు, షర్ట్స్ అమ్ముతున్నారు, ఫ్యాన్స్ అమ్ముతున్నారు, డ్రెస్సెస్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ బుక్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకి ఆడుకునే బొమ్మలు అమ్ముతున్నారు. ప్రతిదీ కూడా అమ్ముతున్నారు. బట్ నాకు తెలిసి నేను అడగలేదు, బట్ ఐ థింక్ సో ఇట్ ఇస్ హెవీ కాస్ట్. ఓకే, ఇదంతా అయిపోయిందని చెప్పి వచ్చేసాము. ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయి. చాలా ఫుల్ మొత్తం అన్ని గేమ్సే. మేము ఆడలేదు, ఒక 2-3 మాత్రమే ఆడాము. మీకు తర్వాత అన్నీ క్లియర్గా ఆడినప్పుడు చూపిస్తాము. చాలా అయితే బాగున్నాయి. వీడు బాస్కెట్బాల్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. చెప్పాలంటే 5,000 వరకు స్కోర్ వచ్చింది. అండ్ అలాగే బైక్ గేమ్, మీకు తెలిసిందే బైక్ గేమ్. హైదరాబాద్లో, బెంగళూరులో మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది. మా ఫ్రెండ్ కూడా ఆడింది. ఇట్స్ నైస్. అలాగే ఇక్కడ టైం చూసుకున్నప్పటికి 4:30, 4:40 అలా అవుతుంది. చూడండి క్లైమేట్ చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ వింటర్లో వెంటనే చీకటి పడిపోతుంది లండన్లో. ఓకే గైస్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చండి, విజిట్ చేయండి. మీకు ఏమైనా వ్లాగ్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి.